ఐదవ అధ్యాయము పురాణప్తన మాహాత్మ్యము శత్రుజిచ్చరిత్రము. వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పెను. ఓ జనకమహారాజా, వినుము. కార్తీక మాసమందు పాపక్షయము కొరకు పుణ్యమును జేయవలయును. పుణ్యము చేత పాపము నశించుటయేగాక పుణ్యమధికమగును. కార్తీకమందు పారసన్నిధిలో భగవద్గీత పారాయణమును జేయువాడు పాము కుబుసమునువలే పాపములను విడుచును. కార్తీకమాసమందు తులసీదళములతోనూ తెల్లనివి నల్లనివివైన అవిసెపూలతో కరవీర గన్నేరుపూలతోనూ వారిని పూజించిన ఎడల వైకుంఠమునకు బోయి హరితో గూడా సుఖించును. కార్తీకమాసమున భగవద్గీతయందు విభూతి విశ్వరూప సందర్శనాధ్యాయములను హరిసన్నిధిలో పారాయణ చేయువాడు వైకుంఠ లోకమునకు అధిపతియగును. కార్తీకమాసమందు హరిసన్నిధిలో శ్లోకముగాని శ్లోకపాదముగాని పురాణము చెప్పినవారును విన్నవారును కర్మబంధ వినిర్ముక్తులగుదురు. కార్తీకమాసమందు శుక్లపక్షమందు వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును. ఇతర కాలములలో ఆపకాలమందు, హోమకాలమందు, పూజాకాలమందు, భోజనకాలమందు, తర్పణకాలమందును చండాలుల యొక్కయు, పాపాత్ముల యొక్కయు, శూద్రుల యొక్కయు, అశౌచవంతుల యొక్కయు సంభాషణలను వినినచో దోషపరిహారము కొరకు కార్తీకమాసమందు వనభోజనమాచరించవలయును. అనేక జాతి వృక్షములతో గూడిన వనమందు ఆమలక, ఉసిరిగా వృక్షము వద్ద సాలగ్రామము నుంచి గంధపుష్పాక్షతాదులతో పూజించి శక్తి కొలది బ్రాహ్మణులను పూజించి భోజనము చేయవలెను. ఇట్లు కార్తీకమాసమందు వనభోజనము చేసిన ఎడల ఆయాకాలమందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా నుందును. కాబట్టి తప్పక కార్తీకమందు వనభోజనమాచరించవలయును. కార్తీక మహాత్మ్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు నీచజన్మ నుండి ముక్తుదాయను. రాజిట్లు అడిగెను. ఓ మునీశ్వరా, బ్రాహ్మణుని కుమారుడెవడు? వాడేమి కర్మచేసెను? దేనిచేత విముక్తుడాయెను? ఈ వృత్తాంతమును వినవలయునని కుతూహలపడుచున్నాను. వశిష్ఠుడిట్లు పల్కెను. జనకమహారాజా, చెప్పెదను వినుము. కావేరీ తీరమందు దేవశర్మ యను బ్రాహ్మణుడు వేదవేదాంగ పారంగతుడు గలదు. ఆ దేవశర్మకు దురాచారవంతుడగు ఒక కుమారుడు గలదు. అతని దుర్మార్గమును జూచి తండ్రీ నాయనా, నీకు పాపములు నశించెడి ఒక మాటను జెప్పెదను. కార్తీకమాసమందు ప్రాతస్నానము చేయుము. సాయంకాలమందు పారిసన్నిధిలో దీపములను సమర్పించుము. ఈలాగున తండ్రి చెప్పిన మాటలను విని కుమారుడు కార్తీకమాస ధర్మమనగా ఏమి ఇట్టి కార్యమునాచే ఎన్నటికీ చేయతగదు. ఆ మాట విని తండ్రి, ఓరి దుర్మార్గా, ఎంత మాట అంటివిరా, నీవు అరణ్యమందు చెట్టుతోళ్లలో ఎలుకవై పుట్టి ఉందుమని శపించెను. తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్తాపపడి శాపవిముక్తిని దురాచారుడనైనా నాకు ఎట్లు కలుగును అని తండ్రిని అడిగెను. ఆ తండ్రి ఇట్లు అనెను. కుమారకా, ఎప్పుడు నీవు కార్తీక మాహాత్మ్యమును వినెదవో అప్పుడు నీకు మూషకత్వ విముక్తి గలుగునని చెప్పెను. తండ్రి ఇట్లు చెప్పి ఊరుకున్నంతలో కుమారుడు గజారణ్యమందు ఎలుక అయ్యెను. చెట్టుతోందలో నివసించెను. అది అనేక జంతువులకు ఆధారమయున్నది. ఇట్లు కొంతకాలము గడచిన తరువాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీక స్నానమాచరించి ఆ వృక్షము యొక్క మొదట కార్తీక మహాత్మ్యమును భక్తితో చెప్పుచుండెను. అంతలో దురాచారుడును హింసకుడును అగు ఒక కిరాతుడును వేట నిమిత్తము అచ్చటికి వచ్చి బ్రాహ్మణులను జూచి పాపాత్ముడు గనుక దయాసునుడై వారిని జంప నిశ్చయించెను. అంతలో విశ్వామిత్రాది ముని సందర్శనము వలన వానికి జ్ఞానము కలిగి సంతోషించి, అయ్యా, ఏమిటి ఈ పనివల్ల ఏమి ఫలము అని అడిగెను. కిరాతకునిచే అడుగబడి విశ్వామిత్రుడిట్లు చెప్పెను. కిరాత, వినుము చెప్పెదను, నీ బుద్ధి మంచిదైనది. ఇది కార్తీక ధర్మము. ఈ ధర్మము మనుష్యులకు కీర్తి పెంపొందించును. కార్తీక మాసమందు మోహము చేతనైనను స్నానదానాదికమును చేసినవాడు పాపవిముక్తుడై వైకుంఠమును జేరును. కార్తీక మాసమందు భక్తిశ్రద్ధలతో కూడినవాడై స్నానదానాది వ్రతము ఆచరించువాడు జీవన్ముక్తుడు అగును. విశ్వామిత్రుడు ఇటుల కిరాతుని గురించి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుక విని అప్పుడే నీచదేహమును విడిచి విప్రుడయ్యెను. విశ్వామిత్రుడది చూచి ఆశ్చర్యమొందెను. తరువాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమునంతను విశ్వామిత్రునికి దెల్పి అనుజ్ఞ తీసుకుని తన ఇంటికి బోయెను. కిరాతుడును
మూషకదేహ త్యాగమును బట్టి కార్తీక వ్రతఫలమును జూచి తరువాత ముని వలన సకల ధర్మములను విని వైకుంఠము జేరెను. సుగతిని గోరువారు కార్తీక మాహాత్మ్యమును వినవలెను. విన్నంతనే పుణ్యవంతులై పరమపదము పొందెదరు. కాని విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలెను. కాబట్టి తప్పక కార్తీక వ్రతము ఆచరించదగినది. ఇది నిజము. ఇది నిజము నాకు బ్రహ్మ చెప్పినాడు రాజా. నీవును పురాణములందు బుద్ధి నుంచుము. అట్లైన ఎడల పుణ్యగతికి బోవుదువు. ఈ విషయమై విచారణతో పనిలేదు. నిశ్చయము.